దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక్కరిగా ఉండటము, ఒక్కరిగా ప్రార్థన చేయటము మనము అలవాటు చేసుకోవాలి. సమూహంగా ఉన్నప్పుడు, ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థించటం ఒక విషయం అయితే, ఒంటరిగా ఉండి దేవునితో ప్రార్థించటం, దేవుని గురించి తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. అయితే ఒంటరితనంగా ఉండటానికి చాలామందికి ఇష్టం ఉండదు. ఒంటరితనం అంటే చింతలు, బాధ అవి గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఒంటరితనంలో దేవునితో ఉండి ప్రార్థించటం అనేది భక్తులు తమ జీవితాలలో అలవాటు చేసుకున్నారు. అలానే మనం కూడా ఒంటరితనంలో ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి. కొందరికి ఒంటరితనం, చింత గుర్తొస్తాయి. కొందరికి ప్రశాంతత, విశ్రాంతి స్ఫురిస్తాయి. దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవటం చాలా భయంకరమైన స్థితి. కానీ దేవునితో ఒంటరిగా ఉండటం పరలోకపు ఆనందానికి మారుపేరు. దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలో లాగా ఆత్మలో వీరులైన వారు ఈ కాలంలో కూడా మనకి ఉంటారు. మన ప్రభువే మనకు మాదిరి. దేవునితో ఒంటరిగా గడపటానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి. మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించటంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది. ఏలియా, ఎలీషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి. యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూల పురుషుడైనాడు. మనం కూడా కాగలం. దేవుడు అతన్ని దర్శించినప్పుడు యెహోషువ ఒంటరిగా ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. గిద్యోను, యెఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇశ్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనము, 11వ అధ్యాయము 29వ వచనము. అరణ్యంలో మండే పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. దేవదూత కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనము. పేతురుకి అన్యుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవరూ లేరు. బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు. లోకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనము. ప్రియ శిష్యుడైన యోహాను పద్మాసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి. మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకి ఆశీర్వాద కారణంగా ఉంటాం. ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకోవటం కాకుండా ఇతరులకు దీవెనలు అందకుండా చేసిన వాళ్ళం అవుతాము. ఒంటరి ప్రార్థనల వలన బయట మనం చేసే పని తగ్గొచ్చు, అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది. ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు. ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలం కావు. ఎంచదగ్గ దైవ కార్యాలు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవా నా తండ్రి, ఒంటరిగా ఉండి ప్రార్థించమని నా తండ్రి మీ వాక్యాలు. భక్తులు ఎంతోమంది ఒంటరితనంలోనే ఈ కార్యాలను చూశారు నాయన. ఒంటరిగా ఉండి ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా, సహాయం చేయండి అయ్యా. నేటి దినాల్లో నా తండ్రి నాయన ప్రభా, ఒంటరిగా ఉండటానికి నాయన ప్రభా ఎంతోమంది ఇష్టపడటం లేదు. అయితే ఒంటరితనంలో ఉండి మిమ్మల్ని ప్రార్థించేటువంటి అయ్యా నాయన ప్రభా మానసిక అలవాటును మేము నా తండ్రి నాయన ప్రభా అలవాటు చేసుకోవటానికి సహాయం చేయండి నాయన. నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. స్తోత్రములు తండ్రి. అయ్యా ఒంటరితనంలో మేము ఒంటరిగా ఉండి వేరే ఆలోచనలతో కాకుండా ఆ ఒంటరితనంలో మీతో గడిపితే నా తండ్రి నాయన ప్రభా మా జీవితాలకు, ఆత్మీయ జీవితానికి మేము ప్రయోజనం చేకూర్చుకున్న వాళ్ళం అవుతాం నా తండ్రి. దేవా అటువంటి ఒంటరితనంలో ఉండి ప్రార్థించే అనుభవం మాకు నేర్పించమని వేడుకొంచున్నాను దేవా. సహాయం చేయండి తండ్రి. మీ కృప చేత నింపండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా.
సహాయం చేయండి దేవా. ఎవరెవరు ఏ అవసరతలతో ఉన్నారో వారి అవసరతలు మీ నామంలో తెచ్చమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయమని మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.